ప్రజల సొమ్ము రాక్షసుల పాలు అన్నట్లు శ్రీవారి భక్తుల సొమ్ము జగన్మోహన్ రెడ్డి పాలు అనాల్సి వస్తుంది. ఎందుకంటే 1 లీటర్ పాలు కూడా సేకరించిన దొంగ డైరీ నుంచి లక్షల కేజీల కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి కోట్లు కాజేసి సిగ్గు లేకుండా అదేదో లడ్డు అని శ్రీవారి భక్తుల మనోభావాలని కించపరిచిన దుర్మార్గ స్వభావం ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారిది. పరకామణి చోరీని చాలా చిన్న చోరీ అని చెప్పి హిందువుల మీద తనకున్న చిన్న చూపుని బాహాటంగానే ప్రకటించుకున్న నాయకుడు కూడా ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇక పట్టు శాలువాల కొనుగోలులో కూడా కక్కుర్తి చూపించి కోట్లు కాజేసినటువంటి నీచులు ఎవరి పార్టీలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో. శ్రీవారి దర్శనం టికెట్లను కూడా అడ్డు పెట్టుకుని రోజా లాంటి వాళ్ళు ఎంత కాజేశారనేది నిజంగా శ్రీవారికే తెలియాలి. ఇప్పుడు తాజాగా చూస్తున్నాం, గోవిందరాజస్వామి దేవాలయంలో విమాన గోపురానికి తాపడం కోసం 100 కిలోల బంగారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయిస్తే అందులో 50 కిలోల బంగారాన్ని మాయం చేశారంటే ఇటువంటి నీచుల్ని ఏం చేయాలి, ఎలా శిక్షించాలనేది నిజంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.